40% రిజర్వేషన్ కల్పిస్తానంటూ ఏదైతే చెప్పారో కాంగ్రెస్ నేతలు, ఇప్పుడు దాని గురించి మధుసూదన్ సార్ గారు మాట్లాడుతున్నారు. 42% రిజర్వేషన్ కల్పిస్తా అన్నారు, కానీ ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లో కేవలం 22% ఉన్న గతంలో ఉంటే ఇప్పుడు 17%కే వచ్చారు. 22% ఇది పూర్తి నయవంచన చేసి ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి హామీ 42% అయితే వాళ్ళు అమలు చేస్తున్నది 16-17% మాత్రమే. ఇది ముమ్మాటికి బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీ తెలిసి కావాలని చేస్తున్నటువంటి ద్రోహం కాదు, బీసీల రాజకీయ భవిష్యత్తుకు మరణ శాసనం రాస్తున్నది. కాబట్టి మేము తప్పకుండా దీన్ని చాలా సీరియస్గా తీసుకొని ప్రతి బీసీ బిడ్డ రక్తం మరుగుతూ ఉన్నది, మసలుతూ ఉన్నది. నమ్మించి మా ఓట్ల ద్వారా అధికారంలోకి వచ్చి ఇచ్చినటువంటి హామీని నిలబెడతారనేటువంటి ఆశాభావంతో ఉంటే ఉన్నటువంటి రిజర్వేషన్లు గతంలో కొనసాగిన వాటిని కూడా తగ్గించి ఈ రకంగా అణచివేతకు పాల్పడుతూ ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలతో పాటు రాబోయే రోజుల్లో భారీ మూల్యం చెల్లించక తప్పదు. ఇప్పుడు బీసీ మహాసభ ఏదైతే ఉందో మీరు పెట్టింది, ఇప్పుడు దీన్ని కాంగ్రెస్ వాళ్ళు సీరియస్గా తీసుకుంటారంటారా దీన్ని? ఇప్పుడు ఇది ప్రజాస్వామ్యం అండి. ఇప్పుడు ప్రజలు ఎవరి అవసరాల కోసం రోడ్డెక్కిళ్ళు, వేలాది మంది ఉదయం 11 గంటల నుంచి 4 గంటల వరకు ఎందుకు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతూ ఉన్నారు. ఇది తెలంగాణలో ఉండేటువంటి బీసీ ప్రజల ఆర్తికి నిదర్శనం. దీన్ని ఏదో 4-5 వేల మందికి పరిమితమైనటువంటి కోణంలో చూడొద్దు. ఇది అందరి తెలంగాణలో ఉండేటువంటి 2 కోట్ల పైచిలుకు ప్రజల ఆకాంక్షకు నిదర్శనమైనటువంటి కార్యక్రమం. ఇది విన్నారు కదా, ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామంటూ చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పిందో, కానీ ఇప్పుడు ఈ సర్పంచ్ ఎలక్షన్, లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చేసరికి గతంలో 22% ఉన్న ఈ రిజర్వేషన్ ఇప్పుడు కేవలం 17%గానే ఉంది. దీనిపై బీసీ సంఘాలన్నీ కూడా ఈరోజు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర ఇక్కడ ధర్నా చేయడం జరిగింది, శాంతియుతంగా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా 42% రిజర్వేషన్ తీసుకురావాలి, ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో రద్దు చేయాలంటూ కూడా వారు మాట్లాడడం జరిగింది. అండ్ మాజీ బీఆర్ఎస్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు మాజీ స్పీకర్ బీఆర్ఎస్ మధుసూదనాచారి గారు కూడా మాట్లాడడం జరిగింది. కానీ ఇప్పుడు చూడాలి మరి ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో 42% అమలు అవుతుందా, లేకుంటే 17% రిజర్వేషన్ తోటే ముందుకు వెళ్తారన్న దానిపై స్పష్టత రానుంది. కెమెరా పర్సన్ వేణుతో పవన్ వాయిద్య టీవీ హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.